హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే ఫుల్ డే వ్లాగ్ అనమాట. దాంట్లోనే ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ కూడా ఏంటంటే నాకు మ్యారేజ్ అవ్వకముందుకు, అలాగే మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నవి. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడైతే అస్సలు రావట్లేదు. చాలా రెడీగా అయిపోయాను. నేను ఫస్ట్ కొంచెం ఉండడమే కొంచెం లావుగా ఉంటాను అంటే, ఇంకా ఈ మధ్యలో అయితే కొంచెం లావుగా అయిపోయాను. కొన్ని డ్రెస్సులు అయితే ఇష్టంతో తీసుకున్నాను, ఇంకా అవి అయితే రావట్లేదు అనమాట. ఇంకా అవన్నీ కూడా తీసాను అనమాట బయటికి. ఎందుకంటే అవి పట్టేలాగా నేను సన్నగా అయిపోవాలి అని డిసైడ్ అయిపోయాను. ఎంత డైటింగ్ చేద్దాం అనుకున్నా కానీ మా ఆయన పాపం నన్ను బాగా మోటివేట్ చేస్తారు. అలా అయినా కానీ ఏంటో కొద్ది రోజులు చేస్తాను, ఇంకా తర్వాత మన వల్ల కాదులే అని వదిలేస్తానమాట. ఈసారి కూడా ఒక 15 days ఛాలెంజ్ అనమాట చేయాలి అనుకుంటున్నాను. కానీ అది ఎంతవరకు చేస్తాను. అయితే నేనైతే తీసుకున్న డ్రెస్సులు ఇవి పట్టేలాగా అయ్యేంత వరకు నేనైతే వెయిట్ లాస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 5 kgs తగ్గాలి, అప్పుడు ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది, ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనమాట. కొన్ని డ్రెస్సులు అయితే చూస్తుంటే అసలు ఇవి నావేనా, ఇంకా ఇవి నేను వేసుకున్నవేనా అనిపిస్తుంది. ఒకప్పుడేమో ఎలుక పిల్లంత సైజు ఉంటే ఇప్పుడు ఏనుగు పిల్లంత సైజు అయిపోయింది డ్రెస్సులు అయితే. చూడండి, ఇది అయితే నాకు ఫేవరెట్ డ్రెస్. ఇది అయితే అసలు మీరు వీడియోలలో ఎప్పుడు చూసుండరు, ఎందుకంటే ఇది రావట్లేదు అనమాట. ఒక్కసారి వేసుకున్నా ఇంకా రావట్లే. చాలా బాగుంటుంది డ్రెస్, కలర్ కూడా బాగుంటుంది. అదన్నా ఒక్కసారి వేసుకున్నాను. కానీ ఇంకా ఇప్పుడు చూపించే డ్రెస్ చూడండి, ఈ డ్రెస్లతో పాటుగా తీసుకున్నవి చిరిగిపోయినాయి కూడా. అవి వేసుకొని చిరిగిపోయాయి. దీన్ని మాత్రం ఇంకొకసారి కూడా వేయలేదు, ఎందుకంటే ఇది కూడా రావట్లేదు. ఇది కూడా సైజు XXL. నా మ్యారేజ్ అవ్వకముందుకు నా సైజు వచ్చేసి XL ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత XXL అయ్యింది. పిల్లలు అయిపోయిన తర్వాత XXL అయ్యింది. ఇంకొద్ది రోజులు నేను ఇలానే ఉన్నాను అనుకోండి, ఇంకా 4XL 5XL కూడా అయిపోద్దేమో. అందుకే ఇంకా కష్టమైనా కానీ డైటింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇది అనమాట ఒక డ్రెస్. ఈ డ్రెస్ కూడా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి కూడా వేసుకోలేదు అసలు. మీషోలో తీసుకున్నాను 450 ఏమో పెట్టి, డైలీ వేర్ కని. అది కూడా ఒకసారి వేసుకోలేదు. ఇప్పుడు ఒక డ్రెస్ చూపిస్తాను చూడండి. ఈ సైజు చూసి అనుకున్నాను, అబ్బా అప్పుడు నేను ఎంత సన్నగా ఉన్నాను అని. ఈ డ్రెస్ల పైన దిగిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి, వీడియోలో కానీ ఫొటోస్ ఉన్నాయి. త్రివేంద్రంలో వేసుకున్నాను ఎక్కువగా. ఇది మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట. చూడండి ఎంత సన్నగా ఉందో డ్రెస్. సో ఎంత సన్నగా ఉంది. ఇప్పుడున్న డ్రెస్సులు అయితే ఎంత ఉన్నాయంటే ఎంత పెద్దగా ఉన్నాయి. అలా అయినా కానీ కంఫర్టబుల్గా లేవన్నమాట. ఇంకా ఇలానే చాలా డ్రెస్సులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతే. ఇవి కూడా. ఈ డ్రెస్సు నాకు కొంచెం ఫేవరెట్, అలాగే సెంటిమెంట్ అనమాట. మా మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ టైం మా అత్తమ్మ తీసిచ్చిన డ్రెస్ అనమాట ఇది. ఇంకా ఇది క్లాత్ కూడా బాగానే ఉంది. ఇది చిరగలేదు కదా అని చెప్పేసి దీన్ని ఏం చేశానంటే, సైడ్కు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కుట్లు విప్పేశాను అనమాట. ఇంకా చూడండి ఎంత కుట్లు విప్పానో చూపిస్తాను. ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూసారా. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఉండేది ఈ కుట్లు, ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంతవరకు తీసుకొచ్చాను. ఇంతవరకు తీసుకొచ్చినా కానీ ఈ డ్రెస్ రావట్లేదు నాకు. అంత లూజ్ చేసినా కానీ అస్సలు రావట్లేదు అనమాట. ఇంకా అందుకే ఈ డ్రెస్లను లూజ్ చేయడం కాదు, నేనే సన్నగా అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. దీని అయితే లూజ్ చేయించిన అనమాట, అయినా కానీ రావట్లే. ఎన్ని టాప్స్ ఉన్నాయో నిజంగా, ఒక 10, 15, 20 వరకు ఉండొచ్చు టాప్స్ అయితే అన్నీ కూడా. ఇంకా ఇది కూడా అంతే. ఇవన్నీ కూడా కొత్తవే, వీటిని ఎక్కువ యూజ్ చేసిందే లేదు. తీసుకోవడం, అవి సైజు రావట్లేదని చెప్పేసి ఇవన్నీ సైడ్కి పెట్టేసేయడం. కొన్నేమో వేసుకొని
మిడిల్లో టైట్ అయిపోయినాయి, ఇంకా సైడ్కి పెట్టేశాను అనమాట. సో అవన్నీ అనమాట. ఇంకా అప్పుడైతే టీషర్ట్లు అయితే నేను ఈ సైజులో యూజ్ చేసేది. ఇప్పుడైతే టీషర్ట్లు లాస్ట్ సైజ్ ఉన్నట్టుంది నేను యూజ్ చేసేది. లార్జ్ సైజ్ యూజ్ చేస్తున్నాను, XXL అలా యూజ్ చేస్తున్నాను. అది కూడా టీషర్ట్స్. ఇది కూడా అంతే, నాకు ఇష్టంతో నేనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఈ డ్రెస్. శారీ ఇది యాక్చువల్గా, ఇది శారీని డ్రెస్గా చేయించుకున్నా. ఇంత ప్లెయిన్గా ఉంటుంది, ఇక్కడ వర్క్ ఉంటుంది. బాగుంటుంది ఇది కూడా కలరు. అలాగే డ్రెస్ అయితే బాగుంటుంది, కానీ ఇది కూడా రావట్లేదు అని చెప్పేసి దీనికి స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా తీయించిన అట్లయినా కానీ రావట్లేదు ఇది కూడా. ఇంకా వీటితో పాటుగా అయితే చాలా డ్రెస్సులు ఉన్నాయి. ఈ బ్లౌజ్ నా ఫేవరెట్, ఇది బాగుంటుంది. ఇంకా ఈ బ్లౌజ్ అయినా కానీ ఏది కూడా రావట్లేదు. ఇంకా ఇది అయితే ఒకప్పుడు బ్లౌజ్ అనమాట. ఇంత ఉంది హ్యాండ్స్. ఇప్పుడైతే ఇందులో ఒక్క డ్రెస్ కూడా నాకు రావట్లేదు. ఇంకా అందుకే ఈ డ్రెస్సులన్నీ కూడా మంచిగా సెట్ అయిపోవాలి, అలా సన్నగా అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. చూద్దాం ఎన్ని డేస్ పడుతుందో, కానీ ఖచ్చితంగా అయితే సన్నగా అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన కదా డ్రెస్సులు, అవన్నీ మళ్ళీ వేసుకొని చూపిస్తాను. అప్పటి వరకు మనం వెయిట్ లాస్ జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం, మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ. నేను అనుకుంటా ఫస్ట్ టైం యూట్యూబ్లో అందరూ హెల్తీగా ఉండడానికి, కొంచెం బాగా కనిపించడానికి వెయిట్ లాస్ అయిపోతే నేనేమో డ్రెస్ సరిపోవట్లేదని వాటి కోసం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎంతైనా కానీ వెయిట్ లాస్ అవుతే చూడడానికి బాగుంటారు, ఈజీగా అన్ని పనులు చేసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్నా కానీ నడవడానికి దేనికైనా కానీ కొంచెం ఇబ్బంది కదా. ఇంకా అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి లావుగా ఉంటే. ఇంకా అందుకని చెప్పేసి ఖచ్చితంగా కొంచెం వెయిట్ లాస్ అయితే అవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే నా వెయిట్ అయితే 71 kgs ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందుకు 70 kgs అలా ఉండేది. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కాస్త అది పెరిగిపోయిందనమాట. బాగా 4-5 days అయినా కానీ తిని కూర్చున్నాను ఏం పని చేయకుండా, అందుకే వెయిట్ అయితే పెరిగిపోయాను. 71 kgs. ఇంకా నా జర్నీ అయితే 71 kgs నుండి స్టార్ట్ అవుతుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకా ఫస్ట్ అయితే చెప్పింది విన్నారు కదా. ఇంకా అలా అయితే నేను 71 kgs ఉన్నాను. ఇంకా డైటింగ్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. 5th నుండి స్టార్ట్ చేస్తాను, 5th మండే నుండి. ఇంకా ఇది అయితే సండే రోజు వ్లాగ్. ఇంకా ఈరోజే పోస్ట్ చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో మా పిల్లల్ని ఇలా కొంచెం పడుకోబెట్టేసి ఇంకా నేను వీడియో తీయాలనుకున్నది షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఇంకా అలా చేస్తానన్నమాట. ఇంకా లాస్ట్ నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఎగ్జిబిషన్లో నేనేం తీసుకొచ్చాను అని. ఇంకా అది వీడియో తీసిన తర్వాత అలా ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ కూడా సదురుకోవాలి. వీడియో కోసం అవన్నీ ఒక ప్లేస్లో పెట్టడం, మళ్ళీ అవన్నీ సదరడం. ఇంకా మధ్యలో మా పిల్లలు లేచారనుకోండి, ఇంకా ఆ వీడియో అక్కడికే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మా సార్ వచ్చిన తర్వాత మా సార్ పిల్లల్ని చూసుకునేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోస్ తీయడము ఎడిటింగ్ చేయడము చాలా కష్టం, కానీ నాకు ఇష్టం. ఇంకా అందుకనే కష్టమైనా కానీ చాలా డేస్ నుండి కంటిన్యూ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో అయితే వాళ్ళు ఎప్పుడు పడుకుంటారా, వీడియో ఎప్పుడు తీయాలా, ఎప్పుడు ఎడిట్ చేయాలా అనుకుంటాను. ఇంకా ఇది అయితే మార్నింగ్, సండే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి సలాడ్ చేస్తున్నాను. శనగలు అలా అన్నీ, క్యారెట్ అవన్నీ వేసేసి. ఇంకా సండే రోజు ఎప్పుడు ఉండేలాగే ఎగ్ కర్రీ అనమాట. సండే ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి రాగి పిండి, రాగి జావ చేయడానికి. చాలా రోజులైపోయింది ఈ రాగి జావ తాగడం మానేసి. ఒకప్పుడైతే డైలీ మార్నింగ్ లేవగానే రాగి జావనే తాగేది. రాగి జావలోకి నైట్ పెరుగైతే తోడేసాను.
ఆ పెరుగు పాలైతే 1/2 లీటరు అవంతా వేస్ట్ అయిపోయింది. పెరుగు బాగానే అయ్యింది కానీ టేస్ట్ అస్సలు బాగాలేదనమాట. ఆ పెరుగు తోడేసేటప్పుడు తోడు ఉంటుంది కదా, ఆ పెరుగు వచ్చేసి 10 డేస్ బ్యాక్‌దనమాట. ఇంకా అప్పుడే అనుకున్నాను అది ఎలా ఉంటుందో ఏమో అని. వేసిన తర్వాత పెరుగు అయ్యింది కానీ అంతా వేస్ట్ అయిపోయింది. పెరుగు పుల్లగా కాకుండా చాలా స్వీట్‌గా ఉంది. అంత జిగురుగా. అందుకే అది మళ్ళీ పాడేసేసి ఇది రాగి జావ అయితే పెరుగు లేకుండా ఊరికనే సాల్ట్ వేసుకొని తాగేసామనమాట. ఇంకా మళ్ళీ షాప్‌కి వెళ్ళి ఒక చిన్న పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా దానికన్నా ముందే స్టార్ట్ చేశాననమాట ఇప్పటి నుండే. ఇంకా ఎగ్ కర్రీ అయితే అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది ఎగ్ కర్రీలో. ఈ శనగలైతే ఉడకబెట్టేశాను. ఈ శనగలతో పాటుగా పెసర్లు కూడా నానబెట్టేశాను. అవి వచ్చేసి మొలకలు చేయడానికి అనమాట, స్ప్రౌట్స్ చేస్తారు కదా వాటి కోసం అని చెప్పేసి వాటిని కూడా నైట్ నానబెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే వాటిని ఒక క్లాత్లో వేసి పెట్టేశాను. మధ్యలో మా మేడం గారు వస్తుంటారనమాట ఇన్స్పెక్షన్కి. ఏం చేస్తుందా అమ్మ, ఏం తినాలా అని. తనకి ఇష్టమైనవి మాత్రమే తింటుంది, ఇంకా మిగతావైతే ఏది తినదు. తనకి నెయిల్ పాలిష్ పెడితే అది పోయిందంట, ఇంకా మళ్ళీ పెట్టాలంట తనకి. మా అమ్మాయికి నెయిల్ పాలిషు అలాగే మెహందీ చాలా ఇష్టము, కానీ అది పోకముందుకే మళ్ళీ పెట్టమని అంటుంది. ఇంకా అదే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఒక రోజులో ఒక 5 టైమ్స్ అలా పెట్టుకుంటుంది నెయిల్ పాలిష్ అయితే, అలా పెట్టమంటుంది. ఈ శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. అంత మెత్తగా ఉడకబెట్టినా కానీ మా సార్ అంటున్నారు ఇంకా ఉడకాలి, ఇవి ఉడకలేదని అంటున్నారు. ఇంకా నేను అందుకే ఫస్ట్ చూశాను అవి ఉడికిందా లేదా అని. ఇంకా మా సార్కి ఎలా ఉండాలంటే కొంచెం పేస్ట్కి తక్కువ, ఇంకా అలా ఉండాలన్నమాట. కొంచెం పచ్చడి టైప్లో ఉండాలి అవన్నీ కూడా. అలా ఉంటేనే బాగుంటుంది తనకి. ఏమన్నంటే డైజెషన్ అవ్వదు అంటారు. ఈ రాగి జావల్లో అయితే ఇంకా పెరుగేం వేయలేదు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా వేసి ఇచ్చేసాను అనమాట. మాకు డైనింగ్ టేబుల్ ఉంది కానీ ఆ డైనింగ్ టేబుల్ని ఎప్పుడు యూజ్ చేయము, కిందే కూర్చొని తింటాము. కిందే బాగా అనిపిస్తుంది కంఫర్టబుల్గా. మా సార్కి టిఫిన్ పెట్టేశాను. ఇంకా అలాగే ఈ టిఫిన్ లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను అనమాట. ఈరోజు అయితే సింపుల్గా ఓన్లీ ఒక ఎగ్ కర్రీ పెట్టేశాను, ఇంకొక చిన్న ఆరెంజ్ అయితే పెట్టేశాను. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవైతే చాలా రేట్లు ఉన్నాయండి. ఇంకొక చిన్న పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇంకా క్యారెట్ కాదు బీట్రూట్ అయితే తురిమేసాను అనమాట, వీటిని జ్యూస్ చేయడానికి. ఈ మిక్సీ జార్లో కొంచెం ముక్కలుగా చేసి వేసామనుకోండి అంత మెత్తగా అవ్వట్లేదు అనమాట. ఇంకా అది మిక్సీ ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి తురిమేసాను. ఈసారి అయితే ఈ బీట్రూట్ని అయితే తురిమేసాను అనమాట, కొంచెం ఈజీగా మంచిగా బ్లెండ్ అయిపోతుందని. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసాను. ఈ మిక్సీ చాలా చిన్నగా ఉంటుంది ఇది బ్లెండరు, ఇంకా తీయడానికి పెట్టడానికి కన్వీనియంట్గా బాగుంటుంది. ఇంకా అలాగే మంచిగానే బ్లెండ్ అవుతాయి, ఏవైనా కానీ మెత్తగానే అయిపోతాయి. ఇంకా అందుకే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. ఇంకా దోశ పిండికి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి అలాంటివి మాత్రము ఇంకా మిక్సీ ఉంటుంది కదా వేరేది, దాంతో మిక్సీ పట్టేస్తానన్నమాట. నేనైతే పల్పుని సపరేట్ చేసేసాను. ఈ పల్పుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే చపాతీ చేస్తాం కదా దాంట్లో వేసి చపాతీ పిండి కలిపేసేయచ్చు, లేదంటే ఫేస్కి కొంచెం రబ్ చేయొచ్చు అనమాట. కొంచెం ట్యాన్ అలా ఉంటే కూడా పోతుంది. ఈ బీట్రూట్ జ్యూస్ అయితే మంచిదే, కానీ ఏదైనా కూడా కంటిన్యూస్గా ఎప్పుడు అదే ఒకటే రకమైనది తీసుకోవద్దు. ఈరోజు బీట్రూట్ తీసుకుంటే నెక్స్ట్ డే క్యారెట్, అలా ఇంకా డిఫరెంట్గా చాలా జ్యూసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా డిఫరెంట్గా ట్రై చేయాలి. ఎప్పుడు ఒకటే తీసుకున్నా కానీ మంచి చేసేది కూడా చెడైపోతుంది. కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ఒకటే తీసుకోవద్దు అనమాట. ఇంకా జ్యూస్ అయితే తాగేసాను. అది తాగేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఇది అయితే తినేస్తున్నాను అనమాట. దానికన్నా ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇది ఉంది కదా బీట్రూట్ పల్పు, ఇంకా అదంతా కూడా ఫేస్కి కొంచెం అప్లై చేసుకొని అలా కడిగేసాను అనమాట, కొంచెం ట్యాన్ అలా పోతుంది అని. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఏం తీసుకోను, తినే ఫుడ్ అంతే. ఇంకా ఏమి ఎక్కువగా యూజ్ చేయను అనమాట, క్రీమ్స్ అలాంటివి ఏమి కూడా. మా సార్ అంటారు మంచిగా హెయిర్ గ్రోత్కి ఏమైనా యూజ్ చేయొచ్చు కదా ఆయిల్, ఇంకా అలా అంటారు, కానీ అవన్నీ నాకు పెద్దగా ఏమనిపించవు. ఇంకా తినే ఫుడ్డే కరెక్ట్గా తింటే వాటితోనే మంచిగా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట.
ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే బాగా ఆట ఆడుతుంది వీటితో. ఈ పావులు లేకముందుకైతే మా అమ్మాయి బాగా ఫోన్ చూసింది. ఇప్పుడైతే వీటితో మంచిగా ఆట ఆడుతూ అన్నం కూర అన్నీ వండేస్తుంది. అది ఆమె కిచెన్ అంట, అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా మిక్సీ చేస్తుందేమో జ్యూసు. సో ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.